కోరిన కోర్కెలు తీరుస్తూ భక్తుల కొంగు బంగారంగా ఇరుకోడు ఎర్రనగుట్ట అభయాంజనేయ స్వామి ఆలయం విరాజిల్లుతోందని ఆలయ నిర్మాణకర్త భద్రయ్య స్వామి అన్నారు. సిద్దిపేట రూరల్ మండలం ఇరుకోడు ఎర్రనగుట్ట అభయాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ స్వాములకు భిక్ష కార్యక్రమం చేపట్టారు. ముందుగా ఆలయంలో హనుమాన్ భజన కార్యక్రమాన్ని నిర్వహించి స్వాములకు భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. అనంతరం ఆలయ పూజారి అభిషేక్ తో కలిసి భద్రయ్య స్వామి మాట్లాడారు. గత 10 సంవత్సరాలుగా ప్రతి శనివారం ఆలయంలో అన్నప్రసాద వితరణ నిర్వహిస్తున్నామని తెలిపారు. జై శ్రీరామ్. నేను ఒక ఆర్టీసీ డ్రైవర్ని సార్. నేను మా బైక్ ఇక్కడ చూస్తుండగా ఒక దేవుడు దొరికింది. ఇక్కడ నేను 10 ఏళ్ళ ఇక్కడ గుడి నిర్మాణం చేసి రోజు అన్నదానం చేస్తున్నాం. పిల్లలు కానళ్ళకు మందు పోతున్నాం, అమ్మవారిని తెచ్చినాం, బేతాలను కట్టినాం. ఇవన్నీ చిన్న చిన్న కార్యక్రమాలు మేము చేస్తున్నాం సార్. ఇంకో గుడి కట్టాలని అనుకున్నాం, సూర్య భగవాన్ది, వాల్మీకిని, ఇవన్నీ నిర్మాణం చేస్తున్నాం స్వామి. ఇంకా నాకు ఎదురాదు. టెంపుల్ ఎక్కడుంది? ఇది ఎర్రన్నగుట్ట వాల్మీకి ఆశ్రమం అని ఇరుకోటి గ్రామంలో ఉన్నది స్వామి. ఇరుకోటి గ్రామంలో 10 ఏళ్ళ నుంచి నేను ఒక్కరిని ఒంటరికి ఇవన్నీ చేసినాం. భగవంతుడు చేయించుకున్న మాత్రం మేము చేసినాం సార్. ప్రతి శనివారం భోజనాలు పెడతాం డాడీ. 10 ఏళ్ళ ఇట్లా పెట్టాం, మేము పెట్టబట్టి భగవంతు పబ్లిక్లకు సాములకు అన్ని విధాల సాములు వస్తారు, అందరికీ భోజనాలు పెడతాం. జై శ్రీరామ్. నా పేరు మద్దెల అభిషేక్. ఇది శ్రీ అభయ హనుమాన్ దేవాలయం ఎర్రనగుట్ట వాల్మీకి ఆశ్రమం ఇరుకోడు గ్రామంలో వెలిసింది. ఈ గుడి కట్టడం అనేది గత 30 ఏళ్ళుగా రాబడబడుతుంది. ఈ గుడి ముందుగాల మా తాతయ్య గారు శ్రీ 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 మద్దెల భద్రయ్య స్వామి గారు తను ఆర్టీసీ దాంట్లో డ్రైవర్గా పనిచేసి కాలక్రమేణా మాకంటూ చిన్న గుండెపల్లి దగ్గర 23 గుంటల జాగా ఉండదు. అందులో దున్నుతుండగా మా తాతగారికి సాక్షాత్తు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి గారి విగ్రహం కనపడింది. ఆ విగ్రహం పట్టుకొని ఎక్కడెక్కడో దేవాలయానికి వెళ్ళారు, కొండగట్టుకు వెళ్ళారు. కనిపించిన ప్రతి దేవాలయంకి వెళ్ళి నాకు ఇది దొరికింది, విగ్రహము ఇది ఇస్తున్నాను దేవులు అంటే శ్రీ చిన్నజీర స్వామి దగ్గర వారి వెళ్ళి ఆయనను కలిస్తే ఇది నీకు మాత్రమే దొరికింది, దీనికి అర్హుడవు నీవు మాత్రమే ఈ గుడిని కట్టించగలవు అని చెప్పి దాన్ని బట్టి అదే సంకల్పంతో మా తాత ఇక్కడికి రావడం జరిగింది. దాని తర్వాత కొన్ని రోజులకు శ్రీ ఆంజనేయ స్వామి వారు మా తాతయ్య గారికి కలలో కనిపించి నాకు గుడి కట్టు అని మా తాతయ్య గారిని ఆజ్ఞాపించగా ఆయనే ఆ విగ్రహంతో ఎక్కడెక్కడ ఊర్లో తిరగంగా చివరాఖరికి స్వామివారు అనుకున్నటువంటి శ్రీ ఇరుకోడులోని ఈ ఎర్రనగుట్ట అభయాంజనేయ స్వామి దేవాలయంలో గుడి నిర్మాణం స్థాపించబడింది. గత 30 ఏళ్ళుగా భక్తులు కోరినటువంటి కోరిక ఏదైనటువంటి మన దగ్గర గుడి దగ్గర శ్రీ ఆంజనేయ స్వామి వారు ఎలా అంటే ఎవరికైనా కానీ పెళ్లి కాలే కానీ పిల్లలు కాలేదు అంటే వారు ప్రతి మంగళవారం శనివారం వచ్చి శ్రీ ఆంజనేయ స్వామి వారికి పూజలు చేసి లాస్ట్ వారంలో స్వామివారికి చందనంతో అభిషేకించి అలాగే భోజనాలు పెట్టించడం, స్వామివారికి ప్రసాదం చేయించడం వల్ల వారు అనుకున్న కోరికలు జరుగుతాయి. ఇక్కడ ఆంజనేయ స్వామి వారితో పాటు శ్రీ రుక్మిణి సమేత పాండురంగ స్వామి అలాగే శ్రీ సంతాన మహాలక్ష్మీదేవి అమ్మవారి దగ్గర ఒళ్ళుబండ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే స్వామివారి ఎవరైనా కానీ ఏదైనా కోరిక అనుకొని ఆ ఒళ్ళుబండ దగ్గర కూర్చుంటే అమ్మవారు స్వయంగా తానుగా ఆ భక్తులు ప్రవేశించి వాళ్ళ బాధ ఏంటో అమ్మవారే స్వయంగా చెప్తుంది. అలాగే ఇక్కడ మరొక దేవాలయం వచ్చి శ్రీ శనీశ్వర స్వామి దేవాలయం. ఈ చుట్టుపక్కల ఎక్కడ అలాంటి దేవాలయం లేదు. శనీశ్వర అంటే చాలామంది భయపడుతున్నారు, కానీ శనిదేవుని వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఎలా అంటే ప్రతి శనివారం స్వామివారికి పూజలు చేయించుకోవడం ద్వారా స్వామివారి కృపకు పాత్రలవుతారు. అలాగే ఈ దేవాలయంలో ప్రతి శనివారము అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం జరగబట్టి గత 3 నుంచి 4 సంవత్సరాల వ్యవధిలో ప్రారంభమైనది. ఇక్కడ ప్రతి శనివారం అన్నప్రసాద వితరణ కార్యక్రమం కావున ఇప్పటి వరకు చాలామంది దాతల ద్వారా వచ్చి అన్నప్రసాద వితరణ ప్రారంభం చేస్తున్నారు. ఇకపై నుంచి కూడా అలాగే స్వామివారి కృపతోని ఈ దేవాలయం మరింత అభివృద్ధి చెందాలని, మరి భక్తులు రావాలని, అలాగే దాతలు రవించి ఈ గుడి అనేది ఒక చారిత్రక కట్టడం నిర్వహణగా అనుకుంటున్నాం. జై శ్రీరామ్.